ఒలివల క్రైర్ వారు వచ్చి ఒక పాట పాడి ప్రభుని స్తుతించి కనపరుస్తారు. ఒలివల క్రైర్ దయచేసి అమరారెడ్డి నగర్ సంఘస్థులు దయచేసి ఎదురుకొచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. అమరారెడ్డి నగర్ నుంచి వచ్చినటువంటి విశ్వాసులు దయచేసి ఎదురుకొచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ మానవా నీ పాపం మానవా, ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపంలోనే బ్రతుకుచున్నదో చెడును నీ దేహము, పాపంలోనే మరణించినచో తప్పదు నరకము. పాపంలోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపంలోనే మరణించినచో తప్పదు నరకము.
భాగ్యరాజన్ వచ్చి ఒక పాట పాడి ప్రభువుని స్తుతించి కనపరుస్తారు. ఆ తర్వాత అమరారెడ్డి నగర్ ఒలివల ప్రార్థన సంఘ క్వైర్ వారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని స్తుతించి కనపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భజింతుము నిన్ను జగదీశాశ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశాశ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశాశ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మహాదేవ యెహోవా. శరణు శరణు మహాదేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మహాదేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశాశ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశాశ్రీ యేసమా రక్షణకర్త. శరాపులు దూతగణం చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణం చూడగలేని తేజోనిధివే. మాయకములకై సిలువ మ్రానిపై దీనుడవై మరణించితివే. మాయకములకై సిలువ మ్రానిపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మహాదేవ యెహోవా. శరణు శరణు మహాదేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి. మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము జగదీశాశ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడమని కడపటి వాడ. మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడమని కడపటి వాడ. మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం. చేకొనవే మా స్తుతితో. నీ భజనయే మా జీవాధారం. చేకొనవే మా
యెహోవా శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిను జగదీశ యేసవా రక్షణకర్త భజింతుము జగదీశ యేసవా రక్షణకర్త శరణు శరణు మహాదేవ యెహోవా శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశ హల్లెలూయా. వందనాలండి. చివరి పాటగా అమరారెడ్డి నగర్ కొల్లివల క్వేర్ వచ్చినట్లయితే చివరి పాట పాడుకొని మరి దేవుని సేవకులు మన మధ్యలోనికి వచ్చినారు. మరి వాక్యం అందించబడుతుంది. ఈ యంత్ర శబ్దం ధరించిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించి ఏర్పాటు చేసిన స్థలంలోనికి రావాల్సిందిగా మనవి చేయుచున్నాం. ఒలివల ప్రేయర్ క్వైర్ అమరారెడ్డి నగర్ సంఘస్థులు వచ్చి ఒక పాట పాడి ప్రభుని స్తుతించి కనపరుస్తారు. హల్లెలూయా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేదు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే అమరమైన నీ చరితం విమలమైన నీ హృదయం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము అమరమైన నీ చరితం విమలమైన నీ హృదయం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి ఈశ్వర సంపదనంతటితో అభినయించినే పాడెదను ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా
పరిశుద్ధమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నాశంలో. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కరువు సీమలో సిరులు లిఖించెను నీ వాక్య ప్రవాహము గగనము చీల్చి మోపైన నీవెన వర్షము కురిపించితివి. ఘనమైన నీ కార్యములు వివరింపనాతరమా వర్ణింపనాతరమా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. విధి రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. విధి రాసిన విషాద గీతము సమసిపోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమల స్థానము నిశ్చితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములునే ప్రకాశించనా. నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుని సేవకులు డానియల్ గారయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపేట ఆహ్వానం తెలియజేస్తున్నాం. విజయవాడ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పాస్టర్ డానియల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. వస్తుండగా చప్పట్లు కొట్టి స్టేజ్ చప్పట్లు మీదకి కొడదాం. ఆహ్వానం తెలియజేద్దాం. అలాగనే మరి విజయవాడ ప్రాంతంలో పరిశీలన చేస్తున్న లాజరస్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. చప్పట్లు కొడదాం, క్లాప్స్ కొడదాం. స్తోత్రం.
దయచేసి అందరు లేచి నిలబడదాం. ఎందుకంటే వాతావరణము బట్టి మనం పాలవ్వాలి కాబట్టి. ఈ రాత్రి ఎంతో మంది పాటలు పాడాలని సింగర్స్ వచ్చారు. దేవుని చిత్తమైతే మీ ప్రార్థన వల్ల నెక్స్ట్ ఒక ప్రత్యేకమైన కూడికను మరి సభను ఏర్పాటు చేసుకుందాం. మొట్టమొదటిగా సేవకులకు సమయాన్ని అప్పగిద్దాం. రండి. పాస్టర్ ఎస్ పదం గారు కూడా వచ్చి స్టేజీని అలంకరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఓకే, మంచిది. దయచేసి అందరు లేచి నిలబడదాం. పాటను పాడుకుంటూ సపట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో మనం స్తుతించి వెంబడిద్దాం. యేసుని అందరూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ పాడదాం. అటు ఇటు చూడకుండా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి. స్తోత్రం. నన్ను ఆదుకోనే నా పెన్నిధి. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా. చప్పట్లు కొడదాం అందరూ, వెనుకున్న వారు కూడా. స్తోత్రం. నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా. చేతులున్న వారు చప్పట్లు కొట్టండి. నాతో కూడా రావాలయ్యా. స్తోత్రం. గ్లోరీ. చప్పట్లు కొట్టాలి. ఎవరు దిక్కులు చూడొద్దు. చప్పట్లు కొట్టాలి. చిన్నపిల్లలు కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. నాతో వస్తే దిగులు నాకుండదు, ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవు నాతో వస్తే చప్పట్లు కొట్టాలి. తెగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలి. చప్పట్లు కొట్టాలి అందరూ. స్తోత్రం. గట్టికి చప్పట్లు కొట్టాలి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా. స్తోత్రం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. చప్పట్లు కొడతాం. దేవుడు మనల్ని కుటుంబాలను దర్శించి ఆశీర్వదించునుగాక. కృప వెంబడి కృప ఈ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఈ రాత్రి మనకు కాదేమో రేపేమి సంభవిస్తున్నామని తెలియదు కాబట్టి ఈ రాత్రి మనకు ఉండి ప్రార్థించాలి. ఓ ప్రియ సంగమా, ఓ విశ్వాసులారా, మీ జీవితాలు మార్చుకోండి. ఈ గృహాలను వీడి ఈ రాత్రికాల సమయంలో ఏర్పాటు చేసిన స్థలంలో ప్రవేశించాలని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, క్షయత నన్నంటదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. కావాలయ్యా, చప్పట్లు కొడుతూ పాడదాం. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా,
యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. స్తోత్రం. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. పాడదాం. నీవే నాతో వస్తే గ్లోరీ, స్తోత్రం. చప్పలు కొట్టుబడు. నాకుండదు, ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలి. స్తోత్రం. చప్పలు కొట్టుబడు. నావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. స్తోత్రం స్తోత్రం. నావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. గ్లోరీ. డబుల్ కొట్టబడు. ప్రభు యేసుక్రీస్తు వారు మనకు కావాలి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, రావాలయ్యా. నీవే స్తోత్రం స్తోత్రం. గ్లోరీ. చప్పట్లు కొడుతూ యేసు స్తోత్రం. నీవే ఆమేన్. హల్లెలూయా. కావాలయ్యా, నీకు వందనాలు. నీకు స్తోత్రం. నాతో కూడా నీకు వందనాలు. ఇచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రాలు. యేసు స్తోత్రం. నీవే కావాలయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కావాలి. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుడు మనకు కావాలని మన హృదయాల్లో మనం ముద్రించుకోవాలి. కళ్ళు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. రాత్రి దేవుని వాక్యం, దేవుని సేవకుడు విదుచున్న వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో యేసుపాద ప్రార్థన గారు ప్రార్థన చేసుకుందాం. చేస్తారు. యేసుపదం గారు మంచి స్నేహితుడు, కేతనకొండ పరిసర ప్రాంతంలో మరి సేవ అనుభవం బట్టి నడుస్తున్న దైవ సేవకుడు దేవుని వాక్యమును బట్టి మరి ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానం, ప్రార్థన. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక రాజా, నిమిత్తులేని కృపణను బట్టి వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి ఈ కృతజ్ఞత ఇదిగోనైనా ఈ సువార్త సభలో నీ శక్తిని, నీ బలమును, నీ మహిమను ఈ స్థలం మీద ఉంచబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకునైనా పాటల ద్వారా, స్తుతుల ద్వారా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించటం జరిగింది. అయా నీ దాసుల అభిషక్తులు, దైవజనులు ఇదిగో డానిలే గారిని నీ సిలువ చాటున మరుగుపరచండి. నీ దాసులలో నుండి ఈ రాత్రి ఓ మంచి బలమైన వర్తమానం నీ దాసులలో నుంచినైనా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అలాగే నీవు చేసిన ఉపకారములలో దేనిని మరువక ఇదిగో కృతజ్ఞత కలిగినైనా యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో వారు ప్రార్థన చేయగా వారికి నేను ఒక కృతజ్ఞత బుద్ధిని కలుగు చేసి ఉన్నాను అంటాడు. ఇదిగో ఈ రాత్రి నాయన నీ బిడ్డలందరూ కూడా బాబు ఈ కృతజ్ఞత అయా స్వార్థ సభకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఈ రాత్రి వినబోచున్న ప్రతి మాటను బాబు వారి హృదయములోనికి నైనా చేరి వారి జీవితాలకు, వారి కుటుంబములకు నైనా దీవెనికరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన వారిని దీవించి ఇంకా రావాల్సిన వారిని అనేక మందిని ఈ స్థలానికి నడిపించమని, నీ పరిశుద్ధాత్మ చేత నింపమని నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం ప్రియులరా. మంచిది. మరి 4, 5, 5:30
6 గంటల వరకు వర్షం వర్షించింది. మీరు ఎంతమంది ప్రార్థన చేశారు? మీలో ఎంతమంది ప్రార్థన చేశారు? దేవా, ఈ రాత్రి గొప్ప కార్యం జరగాలి. ఎంతమంది ప్రార్థన చేశారు? మాకెందుకులండి మీ గోల మీది, మా గోల మాది అనుకుంటున్నారా? అలాగ ఉండకూడదు. దేవుని సేవకుడు ప్రార్థిస్తూ ఉండగా మరి విశ్వాసులు కూడా పాల్గొని వారి వారి ఆత్మలో ప్రార్థన చేశారు. ఎవరికి కనపడకుండా వారి ఆత్మలలో మూలుగుచు ఈ రాత్రి ప్రభు 5వ తారీఖు ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికను బట్టి ఈ 5 దినాలు అద్భుతముగా సభలు జరిగిన సందర్భంలో దేవుని సేవకులు ప్రయాసపడి ఈ కూడికను ఏర్పాటు చేసాడు నాయన. ఈ కూడిక ఆత్మీయంగా ఆశీర్వాదకరముగా ఈ సభ జరగాలనేసి ప్రార్థన చేయటం జరిగింది. అదే రీతిగా మీ అందరికీ ఒలీవల ప్రార్థన సంఘం మినిస్ట్రీ తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. రాత్రి సమయాన్ని పోగొట్టుకోకుండా చక్కటి వాతావరణము దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా చెప్పండి అమ్మా. ఎందుకంటే ఈ రీతిగా మనం కూర్చున్నాం. పోయిన సంవత్సరం కూడా వర్షం వర్షించినప్పుడు ఇలాగనే పెండాలు వేసుకొని మనం సువార్త ప్రకటించాం. ఇలాగనే పెండాలు వేసుకొని దేవుని సేవకులు వస్తూ ఉండగా స్టేజ్ మీదకి వాక్యం చెప్తూ ఉండగా గొడుగులు పట్టుకొని, సేవకుడికి పైన గొడుగు పట్టుకొని మరి దేవుని పని ఆగకుండా మరి సువార్త ప్రకటించిన ఆ దినాలు ఆ రోజు. ఈరోజు కూడా మధ్యాహ్నం వర్షం పడింది. ఎందుకని మంచిదని దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి టెంట్లు వేయడం జరిగింది. కుర్రవాళ్ళు మరి సంఘస్థులు, సహకరించిన వారు, సహాయం చేసిన వారు, మరి ఒలీవల ప్రార్థన సంఘంలో చాలామంది ఈ ప్రేమ విందుకి పాలి భాగస్థులు అయ్యారు. స్తోత్రం చెబుతారు గట్టిగా. పేరు పేరు వరుసన మీ అందరికీ సంఘ సహవాసం తరపున, దేవుని సేవకుల తరపున, మీ సేవకుడి తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి దేవుని సేవకులకి సమయాన్ని ఇద్దాం. ఎందుకంటే డానియల్ బుక్ గారు అంటే మాకెంతో సన్నిహితుడు. జోసెఫ్ మోయిస్ గారు ఈ రీతిగా అప్పుడు సువార్త ప్రకటించిన దినాల్లో, అదే రీతిగా మేమందరము కేతనకొండ ప్రాంతంలో మినిస్ట్రీ గారు సంస్థలో మేమందరం పనిచేసిన సందర్భాలు. మరి ఈరోజు ఈ రీతిగా ఈ ప్రాంతానికి రావటం మనందరికీ ఆశీర్వాదకరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయాన్ని పోగొట్టుకుని దేవుని సేవకులకి ఇద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శుభవేళ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మరి మా ప్రియ సహోదరులు, మాకు అత్యంత ప్రియులు, దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి వారికి మాకు, వారి బావగారు రత్నం గారికి మాకు చాలా పరిచయం. పోయినసారి మరి కాలువ పక్కన ఈ 5 రోజులు సువార్త సభల్లో 2వ రోజు నన్ను పిలవటం, నేను సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూడిక 5 రోజులు సభలు ప్రభు జయకరంగా జరిగించాడు. కాబట్టి మనుషులు, మానవులు మనకేముండాలంటే కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేనివాడు మనిషి కాడు. కాబట్టి ఈ రాత్రి ఈ ఒలీవల ప్రార్థనా మందిరము వారు మరి దైవజనులతో కలిసి ఈ కూడిక ఏర్పాటు చేయటం దేవుని చిత్తం. నేను నమ్ముతున్నాను. కారణం ఏమిటంటే వర్షాకాలం వచ్చేసింది. సాయంత్రం 5 గంటలకు అనుకుంటా దిట్టంగా మొబ్బట్టింది. ఏమండి, ఉరుములు మెరుపులు పెట్టమని ఉరుముని నేను అనుకున్నా ఆ డేవిడ్ అయ్య గారు ప్రార్థన ఏమన్నా ఖాళీ ఏమో అని అనుకున్నా. కానీ ఆయన ఫోన్ చేసి నాకు చెప్తున్నాడు, అయ్యారు మీరేం భయపడవద్దు,
షమీనాలు వేసామండి, ప్రార్థన మాత్రం ఆగదు. దీనికి కారణం ఏమిటంటే ఇందాక చెప్పారు, మీరందరూ ప్రార్థన చేశారు. చప్పట్లు కొట్టడం ఒకసారి గట్టిగా. ఆ ప్రార్థన ఫలితమే ఈ రాత్రి సభ ఇంత జయకరంగా జరగటం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేనేదో మీకు తెలియని వర్తమానం కాదు అమ్మా. మా పాస్టర్ గారు చెప్తారు, మీరు ఎన్నడూ వినని వర్తమానం చెప్తాం ఈ రాత్రి, మీరు వినాలంటారు. ఒత్తిదే, ఇందులో లేనిది ఏది కూడా చెప్పరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి చక్కని వర్తమానం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దానికంటే ముందు ఆర్కెస్ట్రా వారు మా నిరీక్షణ ఉన్నాడు. అయ్యా వందనాలు, వారికి వందనాలు. నేను ఒక వచనం పాడతా. నేను సింగర్ని కాదు అమ్మా. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పాట, నేను కూడా ఉన్నానయ్యా నన్ను కూడా వాడుకో ప్రభువా. దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పక వాడుకుంటాడు. నమ్మిన వారు చేయి పైకి ఎత్తండి. ముసలోళ్ళైనా పొడిసోళ్ళైనా, ఎవరైనా, చిన్నపిల్లలైనా, కుర్రవారైనా, పెద్దవారైనా, ఎవరినైనా దేవుడు వాడుకోవాలి అంటే నో క్వాలిఫికేషన్, మా సామర్థ్యము శక్తో కాదు. దేవుడు వాడుకోవటానికి నువ్వు అనుకూలంగా ఉండు. నీ జీవితాన్ని ఆయనకి దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వచ్చిన పాట పాడతారు నాతో. నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నా నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. అందరూ చప్పట్లు. పనికిరాని మంచోళ్ళు మీరందరూ. అయ్యా ఏ నగర్ ఇది? ఏ నగరు? అంజిరెడ్డి నగరు. అంజిరెడ్డి నగరు, అమరారెడ్డి నగరు వాస్తవ్యులు మంచివారు. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నాను నన్ను వాడుకో యేసయ్యా. కొట్టాలే. నేను కూడా ఉన్నానయ్యా. ఆడతలా. నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయవచ్చి ఉన్నాను. జ్ఞానమేమీ పాడాలి. నీ సేవ చేయవచ్చి ఉన్నాను. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని నీ సేవ చేయ వచ్చి ఉన్నాను. నీ సేవ చేయ వచ్చి ఉన్నాను. నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా అవే నన్ను వాడుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా. హల్లెలూయా. గత 35 సంవత్సరాలుగా దేవుని సేవలో విరామము లేకుండా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను మరి అక్కడ ప్రారంభ మీటింగ్, 2వ రోజు మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పాం, ఆంధ్ర రాష్ట్రంలో తిరగని పట్టణము లేదు, సువార్త సభ పెట్టని ఊరు లేదు. పెద్ద పెద్ద ఊర్లో అన్నిట్లో, పట్టణాలన్నిట్లో ఈ సువార్త సభలు ఏర్పాటు చేశాం. మాకు మైకు, లైటింగు, జనరేటర్ బావా బామర్దులు వీళ్ళిద్దరే. ఎక్కడికి వెళ్ళినా లైటింగ్ వీళ్ళదే. దేవునికి స్తోత్రం. ప్రభువుని ఆ విధముగా ఊరేగించాం. ఆ దీవెన,
ఆశీర్వాదం దేవుడు ఈరోజు వారిని సేవలో పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి మనందరికీ తెలిసిన ఇటు చూడండిరా, మీరు నిజంగా క్రైస్తవులైతే ఎవరు మాట్లాడవద్దు, కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనం కళ్ళు మూసుకు చెప్పాలి. ఎవరు చెప్తారు? నాకు ఎవరు చెప్తారు? 7వ అధ్యాయం 7వ వచనం కళ్ళు మూసుకు చెప్పాలి. ఎవరో చదివారు. తొండి పచ్చి మీత 7 ఎవరు చెప్తారు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అడిగారు, దేవుడు 5 రోజు సభలను జయకరంగా జరిగించాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పరేమండి? నిజంగా మీరు క్రైస్తవులైతే 7 మత్తయి 7 కళ్ళు మూసుకుని చెప్పాలి. నిజంగా మీరు క్రైస్తవులైతే కీర్తన, మొదటి కీర్తన చెప్పాలి, 23వ కీర్తన చెప్పాలి, 103వ కీర్తన చెప్పాలి. హల్లెలూయా. 103వ కీర్తన మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా నా అంతరంగమునున్న ఆయన చేసిన ఉపకారములలో. మీరు నిజంగా క్రైస్తవులు. చప్పట్లు కొట్టుకోండి ఒకసారి. మీకు మీరు కొట్టాలి. ఈ రాత్రి నా అంశం ఏమిటంటే, మనం అడిగితే ఆయన ఇచ్చే దేవుడు. మనం అడక్కోకుండా ఆయన ఏది కూడా ఇవ్వడు, చేయడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా ఒకరు 7 చదివారు కదా, యోహాను శుభవార్త 14 ఎవరు చదువుతారు? నా నామమున చదవండి. 14 తీల బైబిల్ గ్రంథం. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అదే 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఛాన్స్ ఈజ్ యువర్స్. అవకాశము మీది. అడగటం, ఇవ్వటము ఆయన వంతు. స్తోత్రం చెప్పండి. ఎంత మంచి దేవుడు అండి ఆయన. యేసు ప్రభు దైవ గ్రంథములో దీని విషయంలో ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఒక తండ్రి తన కొడుకు వచ్చి, డాడీ నాకు చేప కావాలి అని అడిగితే, తండ్రి, యోగ్యుడైన తండ్రి, మంచి తండ్రి పామునిస్తాడా? ఇవ్వడు. యోగ్యుడైన తండ్రి కొడుకు వచ్చి, డాడీ నాకు రొట్టె కావాలి, బన్ కావాలి అని అడిగితే రాతినిస్తారా? వారైనా ఇస్తారేమో, కానీ పరలోకమందున్న మీ దేవుడు మీకు మంచి ఈవులను ఇస్తాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్. ఒక మంచి తండ్రి అయిన ఈ రాత్రి మీకు దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో ఈ రాత్రి 3 విషయాలు. డేవిడ్ గారు, అయ్యా సమయం 9 గంటలు అయిందయ్యా. ఎప్పుడు దాకా చెప్పాలి? 11. ఈయనెవరో కర్రబట్టు కూర్చున్నాడు ఇక్కడ. 9:30 అంటున్నాడు అన్న. అయ్యా ఇంత అన్యాయం అయితే ఎట్లా? రోజు తింటున్నారుగా. నాది 2 గంటల ప్రసంగం అమ్మా, చెప్పమంటే చెప్తా. అది డేవిడ్ గారు పర్మిషన్ ఇవ్వాలి. దేవునికి స్తోత్ర. మీరు వింటున్నారో లేదో అని కూడా గమనించి చెప్తాను నేను. మీరు వినకపోతే నేను చెప్పలేను. దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ 1 గంట లోపే ముగిస్తా. నేను నార్మల్ పాస్టర్ గారిని కాదు, ఐఎమ్ ట్రైన్డ్ పాస్టర్. ఒక మంచి దైవ కళాశాలలో తర్బీదు పొందిన దైవజనుడు నేను. మీ అందరికి కేఏ పాల్ గారు తెలుసండి? ఎంతమందికి తెలుసు? ఆయన ఒక బైబిల్ కాలేజీలో చదివాడు. నేను ఆయన ఒకే కాలేజీలో చదివాను. మేమందరం ఒకే సంవత్సరం జాయిన్ అయ్యాం.
మేము బైబిల్ కాలేజీలో ఉండగానే కేఏ పాల్ గారు బైబిల్ కాలేజీ నుంచి వెళ్ళిపోయారు. అది సిఓటిఆర్ థియాలజికల్ సెమినరీ అని విశాఖపట్నం భీమిలి వెళ్ళేటప్పుడు తగులుద్ది. అది పెద్ద కాలేజీ. దాన్ని స్థాపించిన దైవజనులు లేరు, కానీ ప్రారంభ దినాల్లో మాకు ఊరకే ఉచితంగా ఆ విద్యను, వేదాంత విద్యను వాళ్ళు అందించారు. ఇప్పుడైతే లక్షల ఖర్చు. బీటీహెచ్, ఎంటీహెచ్, ఇందులో కూడా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నవి. అవి చదవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఈ భౌతిక సంబంధమైన ఇంజనీరింగ్కి ఎలా ఖర్చు పెడుతున్నారో అలా ఖర్చు పెట్టాలి. అటువంటి కాలేజీలో చదివే. అందుకే టైం మెయింటెనెన్స్ చాలా అవసరం. నా సంఘస్థులకు కూడా, అమ్మా పాటలు ప్రారంభమైన తర్వాత గంటలోపు మీరు గుడికి వస్తే రండి, లేకపోతే రావద్దని చెప్తా. క్రమశిక్షణ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను భౌతికంగా అడిగి పొందుకున్న 3 వ్యక్తులను బైబిల్లో చూపిస్తా. రెండవది, ఆత్మ సంబంధమైన విషయాలు అడిగి పొందుకున్న 3 వ్యక్తులను దైవ గ్రంథములో చూపిస్తా. కాబట్టి ఈ రాత్రి నా మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నా అంశం ఏమిటంటే అడుగుట, పొందుకొనుట. ఏమిటండి చెప్పాలి? అందరూ చెప్పాలి. నిజంగా దేవుడు మీ ప్రార్థనలు ఎప్పుడైనా విన్నాడా? మీ ప్రార్థనలో మీరు అడిగినది దేవుడు మీకు ఇచ్చాడా? మాట్లాడరేమండి. నేను అడిగాను విజయవాడ వచ్చిన తర్వాత, ప్రభువా 1 ఎకరం స్థలం కావాలయ్యా, 1000 మంది పట్టే మందిరాన్ని కట్టాలి అని ప్రార్థన చేశా. స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు 1 ఎకరం స్థలం ఇచ్చాడండి. రూపాయి కట్ల కొనలా పెట్ల, విజయవాడ నడిబొడ్లో ఇచ్చాడు. ఎక్కడో మా డేవిడ్ గారికి తెలుసు, కొంతమంది దైవజనులకు తెలుసు. మంచి మందిరం కట్టా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నా ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కారణం ఏమిటంటే, దైవ గ్రంథములో కీర్తనాకారుడు ఆయనకు ఒక పేరు పెట్టాడు. ఎవరు చెప్తారు? ప్రార్థనలు ఆలకించువాడా. చప్పట్లు కొట్టడం ఒకసారి కొట్టాలి. ఈ పేరు భూలోకములో మరి ఎవరికి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరికి మాత్రం ఉంది. ఏమిటి పేరు అంటే, ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మీ ప్రార్థన విన్నాడు. కాబట్టి 5 రోజుల సభలు జయకరంగా జరిగాయి. ఈరోజు రాత్రి దేవుడు మీ ప్రార్థన విన్నాడు కాబట్టి దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. అవునా కాదా? మంచి వాతావరణం ఇచ్చాడు. ఇది కేవలం దేవుని కృప. కాబట్టి నేను పాత నిబంధనలో నుంచి ఒక 3 భౌతికమైన విషయాలు అడిగి పొందుకున్న వారిని చూపిస్తా. క్రొత్త నిబంధనలో నుండి ఆత్మ సంబంధమైన విషయాలు అడిగి పొందుకున్న వారిని చూపిస్తా. మనకి ఎంతసేపు ఏంటంటే, అమ్మా మనకు కావలసింది ఏంటంటే ఈ భౌతికమైన విషయాలను అడుగుతాం, పరసంబంధమైన వాటిని అడగం. దేవునికి స్తోత్రం. ఎంతసేపు అయ్యా అందరు ఇల్లు కట్టుకుంటున్నారయ్యా, డూప్లెక్స్ ఇల్లు కావాలయ్యా, నా ప్రక్కన తోడుకోళ్ళు మత్తగారు నాన్న తాడు వేసుకుందయ్యా, నాకు పొలుపు కావాలయ్యా. ఏం కావాలండి? ఇంతలో తాడు కావాలయ్యా. అవునా కాదా? వాళ్ళకి ₹1,00,000 బ్యాంకులో ఉందంటయ్యా, నాకు ఒక 5-10 బ్యాంకులో ఉండాలయ్యా. అట్లాంటివి అడగబాకండి. అమ్మా మా పాస్టర్ గారు చెప్తారు, ఓ అమ్మా నువ్వు ప్రార్థన చేయి, డేవిడ్ గారి అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, దానాలయ్య గారి అకౌంట్లోకి వచ్చునుగాక అంటే వత్తయ్యా. ఏం రావని గట్టిగా చెప్పారు వీళ్ళు. మా పాస్టర్ గారు చెప్తున్నారమ్మా, అటు నమ్మి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకే కానుకలు, వాళ్ళకే దశంభాగాలు. ఇక్కడ మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే స్థానిక దైవజనుడికి ఇవ్వట్లేదండి, ఇవ్వట్లా. అమ్మా అట్ట మాయ మాటలు చెప్పేవారి దగ్గరికి వెళ్ళబాకండి, ఇవ్వబాకండి. వీళ్ళందరికంటే, సతీష్ కుమార్ అన్న కంటే, జాన్ వెస్లీ కంటే, ఏమండి రాజమండ్రి వాళ్ళు బ్రదర్స్ కంటే మీ దైవజనుడు, స్థానిక దైవజనుడు గొప్పవాడు. మీ కొరకు కన్నీళ్లు కారుస్తాడు, మీ కొరకు ఉపవాసం ఉంటాడు, కడుపు కట్టుకుంటాడు. అయ్యా నా భర్తకు బాగాల, నా భార్యకి బాగాల, నా పిల్లల కార్యక్రమం ఇదంటే, అమ్మా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాడా ఉండడా? స్థానిక దైవజనుడు అండి. వాళ్ళందరూ వచ్చి ఊడ్చుకుని
పోయేవారే. కాబట్టి ఇటువంటి ప్రసంగాలు చేస్తున్నారు. నమ్మబాకండి అటువంటి. అమ్మా, అకౌంట్లో డబ్బులు మారిపోవటం, రావటం, పోవటం వస్తాయా? మన ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆమె ప్రార్థన చేసిందంట. అయ్యా అయ్యా అదే ఉప్పులు వెళ్తున్నానయ్యా, బంగారపు చైన్ కావాలయ్యా అని వెళ్ళిందంట. ఏమని కావాలందండి? పిచ్చోళ్ళారా, జాగ్రత్త, అట్లాంటి ప్రార్థనలు చేయబాకండి. ఏం కావాలందండి? ఉప్పుల సెంటర్కి వెళ్ళగానే హైదరాబాదులో ఏం దొరికిందంట? ఏమి అటు చూస్తున్నారేంటండి మీరు? ఈ రామిరెడ్డి కాలనీ వాళ్ళు ఏంటండి అటు చూస్తున్నారయ్యా? అంజిరెడ్డి కాలనీ వాళ్ళు ఏంటి అటు చూస్తున్నారు? మీకేం అర్థం కావట్లేదా అమ్మా? వెళ్ళగానే ఆమెకంట సెంటర్లో బంగారపు గొలుసు దొరికిందంట. అదేం ప్రార్థన నాకు అర్థం కాదు. ఎప్పుడు నా జీవితంలో ప్రభువా 1 లక్ష రూపాయలు రోడ్డు మీద దొరకాలని అడిగానా? అడగలేదులే, కానీ ఎప్పుడు అడగలా, దొరకలా. అడిగితే దొరుకుతాయా? ఏమండి, ఇది కొంతమంది దేవునికి వ్యతిరేకులు విన్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఆమెతో కేసు పెట్టించేశారు. ఏమని? ఆ పలానామకి గొలుసు దొరికిందంట, ఆ గొలుసు నాదే, దయచేసి పోలీసు వారు మీరు ఆమెను పట్టుకోనండి, నా గొలుసు నాకు ఇప్పిండంటే వీళ్ళు కేసు ఫైల్ చేసి ఆమె ఇంటికి వెళ్తే ఆమె ఇంట్లో లేదు, పరారంట. అట్లాంటి పనులు చేయబాకండి. ఇంకొక ఆమె ఏమో వంట చేయలేకపోతేనంట ప్రార్థన చేస్తాంట. అయ్యా దూతలను పంపించు, రమ్మను దూతల్ని. 2 దూతలు వస్తారంట, వంటంతా వాళ్ళే చేసి వెళ్ళిపోతారంట. అట్లాంటి మాయ మాటలు నమ్మబాకండ్రా. వాక్యాన్ని, బైబిల్ ఏమి చెబుతుందో, జీవము గల వాక్యం ఏమి చెబుతుందో, ఈ వాక్యము నిన్ను బ్రతికించేది, నీకు ఆరోగ్యం ఇచ్చేది, నీకు ఆయుష్ని ఇచ్చేది. ఈ రాత్రి అటువంటి మాటలు ఎవరు కూడా వినవద్దు. వాక్యానుసారమైన జీవితాలు జీవిద్దాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. 14 అన్నాడు, నా నామమున మీరు నన్ను ఏమడిగను. తర్వాత అన్నాడు 15:7 అన్నాడు, మీకేది ఇస్తామా అది అడుగుడి, నేను ఇస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఇంకా చాలా మంది వస్తున్నారు. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరే నిన్ను చేరగా. ఓ ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడిగేటప్పుడు ఏమి కావాలో, ఏమి అవసరమో దాన్నే అడగాలి, అడిగి పొందుకోవాలి. నేను వాక్యములోనికి వెళ్ళక ముందు జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నా. అమ్మడి చూడండి, మీ అందరికీ తెనాలి రామలింగయ్య గారు తెలుసా? మన తెనాలే. ఏమండి, ఈయన రాయల వారి కొలువులో పనిచేశాడు. ఈయన
ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు, మాట్లాడొద్దు ఇక. ఏం తాగుతున్నారో నీళ్ళు తెగ తాగుతున్నారమ్మా. అయ్యా, మనిషికి ఒక బాటిల్ ఇస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. మీరు చక్కగా కూర్చుంటే, తిరక్కోకుండా ఉంటే నేను త్వరగా క్లుప్తంగా ముగిస్తా నా ప్రసంగాన్ని. కట్టే, కొట్టే, తెచ్చే 3 మాటల్లో ముగిస్తా. మీ అందరికీ తెనాలి రామలింగి గారు ఎవరైనా తెలుసయ్యా? మన తెనాలండి, మన గుంటూరు జిల్లా, మనూరే. ఇది చూడండి, 16వ శతాబ్దంలో రాయల వారి దగ్గర పనిచేశాడు. ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. ఎవరికి లేదు ఆ బిరుదు. అమ్మా, ఎవరు చెప్తారా? ఎవరైనా? వికట కవి. అబ్బా, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవరో మమ్మల్ని భలే చెప్పారా? కొట్టా, చప్పట్లు కొట్టా. ఏ కవి అండి? ఆ బిరుదు జన్మలో ఎవరికి కూడా లేదు. అంటే అర్థం ఏమిటంటే శాదస్తపు కవి అని అర్థం. ఏ కవి అండి? మీకు అర్థమైంది అనుకుంటున్నా. శాదస్తపు కవి. రాజు ఒకటి చెప్తే ఈయన ఒకటి చెప్పేవాడు. అమ్మా, ఇది చూడండి రా, ఆయనకి ఎలా ఆ బిరుదు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసా తెలియదా? మా వాళ్ళది వాస్తవంగా సత్తునపల్లి దగ్గర వాళ్ళ నాన్నగారు వారి జన్మస్థలం అది. ఈయన పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారంట. మీరు అనుకోవచ్చు, ఏందయ్య గారు వాక్యం అన్నారుగా, అడగటం అన్నారు కదా, మళ్ళీ ఏంది ఆయన తెచ్చారేంటి ఇక్కడికి? ఎవరిని? మీరు కూడా అడగాల్సింది అడగకపోతే మీ జీవితం కూడా ఎట్టాగా అవుద్దురా అని చెప్పటానికి ఎవరో మార్చేశారయ్యా. అయ్యా, వాల్యూమ్ చక్కగా పెట్టండి నాన్న. ఇందాక బాగుంది, మంచోళ్ళు కదా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏదో తెక్కదిలెత్తనట్టున్నారు. ఒకసారి పెట్టి వదిలేయండి. మాట్లాడొద్దు, పిల్లలు ఎవరు మాట్లాడు? రే, తెనాలి రామలింగి తెలుసా? మనూరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వికట కవి అనేది ఊరకే రాలా. వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే వాళ్ళ మేనమామ గారిది తెనాలి అగ్రహారం అంట. ఎక్కడండి? చరిత్ర అనేది నేను చెప్పేది అబద్ధం కాదు. మీకు కావాలి అంటే ఇది చూడండి. అమ్మా, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి ఎంతమంది దగ్గర ఉండి చేయొస్తాను, దయచేసి అబద్ధం ఆడబాకండి. ఎంతమంది దగ్గర ఈ ఫోన్లు ఉన్నాయి? అమ్మ, పని పాట లేనివాడి దగ్గర కూడా ఐఫోను ఏంటయ్యా రీసెంట్గా వచ్చింది ఏంటి? నిజమండి. అసలు దాన్ని ఎట్ట వాడాలో కూడా తెలియదు వాడికి. వాళ్ళ అమ్మ అడిగితే, నాన్న అడిగితే, నాకు ఐఫోన్ కావాలి లేకపోతే కాదు అంటే, అమ్మ అప్పు చేసి మళ్ళీ ఎవరు అది పెట్టారు పైన, అల్లాడుతుంది అది. దేవునికి స్తోత్రం. నాన్న ఇక్కడ పెట్టలే. అమ్మా, ఐఫోన్లు కొనిస్తున్నారా? అసలు ఇది ఎట్ట ఉపయోగించాలో కూడా చాలామందికి తెలియదు. అది తగ్గించు నాన్న, తగ్గించు నాన్న, అది అల్లాడుతుంది అది పైన. దేవునికి స్తోత్రం. ఇందులో అమ్మ గూగుల్ ఉంది తెలుసా మీకు? ఎవరా? గూగుల్ ముందు అందరికీ ఉంది. ఫోన్ పైకి ఎత్తమన్నా అసలు ఒకళ్ళు ఎత్తట్లా. పిచ్చోళ్ళారా, మీ దగ్గర లేదేమో. మా రాణిగారి తోటలో సోది చెప్పు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు తెల్లారు లేవగానే బోర సంకలో పెట్టుకుని సంచి ఒకటి వేసుకొని బయలుదేరతారు సోది అని చెప్పటానికి. ఈ సామాను, పాత సామాను, కొత్త సామాను మారుతారు చూడు, వాళ్ళు మా వాళ్ళే. మా రాణిగారి తోటలో ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఉండేయండి ఇట్లాంటి మొబైల్లో. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఉంటే చూపిండి, మీరేం చేయవసరంలా. అమ్మా, అందులో గూగుల్ దగ్గరికి వెళ్ళి మైక్ ఒకటి ఉంటుంది, ఈ రైట్ సైడ్లో అనుకుంటా, లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఆ మైక్ దగ్గరికి వెళ్ళి నొక్కి తెనాలి రామలింగయ్య వికీపీడియా అనండి, ఆయన చరిత్ర మొత్తం వస్తుందండి. మీకు తెలియకపోతే చెప్తున్నా, నేను చెప్పే విషయం అబద్ధం కాదు, వాస్తవము, జరిగిన సంఘటన. ఎందుకు ఆయనకి వికట కవి? అందరూ మంచి కవులు ఉన్నారు. ఎవరండి? ఎర్ర పరగడ ఇటువంటి వారు ఒక 5గురు పంచ కవులు ఉన్నారు. వారిలో శాదస్తపు కవి ఎవరంటే తెనాలి రామలింగయ్య. వీళ్ళ అమ్మా నాన్న చనిపోతే మేనమామ గారు తెనాలి తెచ్చాడంట. వీడు ఏ పని చేసేవాడు కాదు. వాళ్ళ మేనమామలు ఏం చేశారంటే గొర్రెలు కొని ఆ గొర్రెల కాయటానికి పంపించారంట అడవిలోకి. ఇప్పుడు ఊర్లో వెళ్ళండి, ఇవన్నీ అడవి ఉందంట. అప్పుడు అడవిలో గొర్రెలు కాయటానికి పంపిస్తే ఆ లోనికి వెళ్ళి దారి తప్పిపోయాడు. అక్కడ ఒక పాత పురాతనమైన గుడి ఒకటి ఉందంట.
ఆడు గుడి దగ్గరికి వెళ్ళి విశ్రాంతి కోసం పడుకున్నాడు. ఎప్పుడో కట్టారు, మానవులు ఎవరు సంచారం చేయట్లా, ఆ గుడి దగ్గరికి రావట్లేదంట. ఈయన పడుకుని ఉండగా ఒక దేవత ప్రత్యక్షమైంది ఆయనకి. ఎవరు ప్రత్యక్షమయ్యారండి? ఒక దేవత ప్రత్యక్షమైంది. ఓ మానవుడా, ఇంతవరకు నన్ను పలకరించే నాదుడు ఎవరు లేరు, నువ్వు వచ్చావు డింబక. ఏంటంట? నువ్వు వచ్చావు డింబక అని చెప్పి ఆయనకి ప్రత్యక్షమై ఆమె చేతిలో 2 గిన్నెలు ఉన్నాయంట. ఎన్ని గిన్నెలండి? ఒక దాంట్లో పాలు ఉన్నాయంట, ఒక దాంట్లో పెరుగు ఉందంట. ఆయన ముందు ఇలా పెట్టి, నాయనా నేనన్నా నీకు గుర్తొచ్చానురా, నీకేమి కావాలో కోరుకో, అడుగు అందంట. ఆయన అన్నాడంట, ఇలా తొంగి చూడటానికి ఎగబడ్డాడు. పైకి చూస్తుంటే, అలా కుదరదు నాన్న, ఇవి నా చేతిలోనుంటాయి, కోరుకోవలసిన బాధ్యత, అడగవలసిన బాధ్యత నీది, ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆ దేవదూత చెబితే ఇతడు అన్నాడంట, అటు వల్ల కాదండి, కోరుకోవటం చూపించకపోతే కోరుకోవటం కుదరదు. మీరేం చేస్తారంటే ఆ 2 గిన్నెలు ఈ అరుగు మీద పెట్టండి, మీరు వెనక్కి తిరిగి అడు చూడండి, ఏది కావాలో నేను కోరుకుంటానన్నాడంట. అమ్మా ఇటు చూడండి రా, ఏమేం చేసిందంట, 2 గిన్నెలు అక్కడ పెట్టి అడు తిరిగి నిలబడింది. ఈయన గబగబా గిన్నెల దగ్గరికి వచ్చి ఇందులో తాగేశాడు అంట, ఇది కూడా తాగేసి తుడుచుకుంటున్నాడు అంట. ఈమె వెనక్కి తిరిగి చూసింది. కోరుకోవాల్సింది ఒక్కటే, అడగవలసింది ఒక్కటే, కానీ ఏం చేశాడు ఈయన? 2 తాగేశారంట. అరే రే రే మానవా, ఎంత పని చేసేవరా, నీకు ఇవ్వాల్సింది ఒకటే, ఏది కోరుకుంటావని నేను నీ ముందు పెట్టా, నువ్వు 2 తాగేసావరా, ఇక నుండి నీ పేరు వికట కవి, లోకములో ఉండోళ్ళకి అందరికీ నువ్వు వింతగా ఉంటావురా అని చెప్పి దీవించి వెళ్ళిపోయిందంట. మీకు అర్థమైందా? ఆయన గురించి ఎవరైనా మంచిగా చెప్తారా? రాయలు వారే చాలాసార్లు ఈ తెనాలి రామలింగికి శిక్షలు వేశాడు. ఏది అడిగినా వ్యతిరేకం చెప్పేవాడు, సరైన జవాబు చెప్పేవాడు కాడు. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్పానంటే, దేవుణ్ణి అడిగేటప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు, అమ్మా నీకేది ఇష్టమో అడగమన్నాడు కదా అని పట్టిందల్లా బంగారము కావాలని అడగబాక. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి కథలు ఈ రాత్రి పగలు చెప్పమంటే ఇన్ని చెప్తాను నేను. ఇప్పుడు చెప్పిన కథలు లాంటివి, ఆ పట్టుకున్నదల్లా బంగారం అవ్వాలి, నువ్వేమడగటానికి కోరుకున్నావో ఇట్లాంటి కథలు చెప్పాలంటే నేను చెప్తా. కానీ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యోగ్యమైనవి, అడగవలసినవి, దేవుడిస్తే దేవుని ద్వారా పొందుకునేవి 3 భూ సంబంధమైన విషయాలు అడిగిన వారు దైవ గ్రంథంలో ఉన్నారు. వారు అడిగారు దేవుణ్ణి, దేవుడు వారికి ఇచ్చాడు. ఇదే కొత్త నిబంధన గ్రంథంలో 3 ఆత్మ సంబంధమైన విషయాలు అడిగారు, దేవుడు వారికి అవి ఇచ్చాడు. ఈరోజు దేవుడిని మీకు కూడా ఇస్తాడు. నెంబర్ 1 దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథం చూద్దాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. బైబిల్లో ఉన్నవారు ఒకరు చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఒక కాలేబు సహోదరుడును కానాజు కుమారుడైన ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగాను. అందుకామె నాకు దీవెన దయచేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, పుడితే ఇట్లాంటి తెలివిగల కూతుర్లు పుట్టాలి, మా కొడుకులు పుట్టాలి. మనకు పుట్టోళ్ళందరూ ఎవరంటే తెక్కలోళ్ళు. ఏం అడగాలో తెలియదు, ఏం పొందుకోవాలో కూడా తెలియని వారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా, ఏం పేరండి? అక్సా.
మీ పిల్లలకి ఎవరికన్నా ఇటువంటి దైవికమైన పేర్లు పెట్టారా? అమ్మా చెప్పండిరా. సిద్ధు, టెండోల్కర్రు, ఏమండి ఈయన పేర్లు మాట్లాడరా? దైవ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మోషే కాలములో మోషేకు తోడుగా ఉన్న వారిద్దరు, ఒకరు యెఫున్నె కుమారుడైన కాలేబు, రెండో వాడు నూను కుమారుడైన యెహోషువ. స్తోత్రం చెప్పండి. ఈ కాలేబు అనే ఆయనంట నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించాడంట. ఏ మనసు అండి అమ్మ చెప్పాలి ఇక్కడ ఉన్నవారు. మనకు అది లేదు. మనకైతే అటు సగం లేకపోతే ఇటు సగం. పూర్వకాలంలో ఒక పాట ఉండేది, సగం సగం మన జీవితం అంతా సగం, యేసునందు సగము మరి వేరుగాను సగం. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా బ్యాలెన్స్, ఇటుంటే ఇటు సగం, ఇటుంటే ఇటు సగం, పరిపూర్ణత లేదు. ఆ కాలేబు గారు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. మోషే నన్ను వేగు చూడటానికి అమ్మా ఐగుప్తు దేశం నుండి వచ్చిన తర్వాత వాగ్దాన దేశం కానాను దేశం వేగు చూడటానికి పంపించినప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? ఇప్పుడు 85 సంవత్సరాలు. ఆయన ఒక చక్కని మాట అంటాడు, ఆ రోజు నాకు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు కూడా నాకు అంతే. చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎవరన్నా ఒక 40 సంవత్సరాల వ్యక్తిని ఇక్కడ పెట్టి 80 సంవత్సరాల వ్యక్తిని ఇక్కడ పెట్టండి. అమ్మా ఆయన్ని టెస్ట్ చేయండి, అడగండి, అయ్యా నువ్వు పరిగెడతావంటే ఈ రేసు గుర్రంలాగా పరిగెడతానంటాడు ఈయన. 80 సంవత్సరాల వయసు ఆయన్ని అడగండి, ఆయన ఏమంటాడు? అయ్యా మూలుగులన్నీ జారిపోయినాయి అయ్యా, ఇది నాది పరిగెత్తే వయసు కాదయ్యా, బలమ లేదయ్యా. కానీ కాలేబు అంటాడు, అప్పుడు పంపించినప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు 85 సంవత్సరాలు, అప్పుడు ఎంత బలం ఉందో. స్తోత్రం చెప్పండి. అందుకంటాడు యెషయా గ్రంథములో, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమా. స్తోత్రం చెప్పండి. నిజంగా నువ్వు మంచి పూర్ణమైన హృదయంతో ప్రభుని వెంబడిస్తే అమ్మా షుగరు బీపీలు నిన్నేమీ కూడా చేయలేవు. ఇప్పుడు ముసలోళ్ళకి షుగరే, కుర్రోళ్ళకి షుగరే, చిన్న పిల్లలకు కూడా. ఏందమ్మా అట్టున్నామంటే, అయ్యారు షుగర్ వచ్చింది ఈ మధ్య, ఇక అన్నం తినరు, నీళ్ళు ఆ జబ్బు కంటే ఈ జబ్బే ఎక్కువ అయిపోతుంది మనుషులకి. ఇంకెక్కడ ఆరోగ్యం ఉంది? దీని అంతటి కారణం ఏమిటో తెలుసా? నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నా, నీవు నిండు మనసుతో వెంబడించట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మధ్య హనుమాన్ జంక్షన్లో దేవదాసయ్య గారి మీటింగ్కి వెళ్ళా. అక్కడ ఒక పెద్ద అయ్య గారు వచ్చాడు. ఆయన నాకంటే సేవలో వెనకే వచ్చాడు. పెద్ద గుడి కట్టాడు ఆయన. పెద్ద అయ్య గారు మీ అందరికీ తెలుసు, కానీ పేరు మాత్రం చెప్పను. ఆయన నిలబడి చెప్తున్నాడు, నా వయసు 45 సంవత్సరాలు అండి, లేని జబ్బంటూ లేదు. అమ్మా లేని జబ్బంటూ ఎన్ని సంవత్సరాలంట? ఆ మాట విన్నప్పుడు, ప్రభువా నాకెంత మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా, స్తోత్రం చెప్పండి. నా వయసు ఎంతో తెలుసా మీకు? ఎవరు చెప్తారు నా వయసు ఎంత? 55 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన ధన్యుడా, నేను ధన్యుడా? ఆయన ఆరోగ్యం మంచిదా, నా ఆరోగ్యం మంచిదా? ఇప్పటికైనా కిష్టలో పరిగెడదాం రండి, ఎవరైనా వస్తే స్తోత్రం చెప్తా. కారణం ఏమిటో తెలుసా? దేవుణ్ణి వెంబడించేటప్పుడు నిండు మనసుతో వెంబడించండి. ఆయనకు పుట్టిందండి కూతురు, వాట్ ఏ వండర్ఫుల్ కుమార్తె అండి. ఆమె పేరు అక్సా. స్తోత్రం చెప్పండి. ఆమె అర్థం కావాలి అంటే నాకు చెప్పాక గూగుల్ ముందే ఆమె దగ్గరికి వెళ్ళి అక్సా అంటే అర్థం ఏంటి అని అడగండి, ఇప్పుడే చెప్పుద్దామే. నేను చెప్పను మీకు. దేవునికి స్తోత్ర. ఆమెకు పెళ్లి చేశారు, భర్త గారి ఇంటికి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళిందండి? ఆ పెళ్ళి అయ్యేటప్పుడే ఆమెకు భూమి ఏదో కొంత ఉంటే కొంత రాసిచ్చాడు, మెరక భూమి రాసిచ్చాడంట. వాళ్ళ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, అమ్మాయి ఆ మెరక భూమి కాదు కానీ నీటి మడుగులు ఉన్న భూమి ఉంది, అది మీ నాన్న దగ్గర ఉంది, అది మీ నాన్నని అడిగి తీసుకురా అని చెప్పి ఆమెను ఇంటికి పంపించాడు. ఆమె గాడిదకు గంత కట్టుకుంది, తండ్రి దగ్గరికి వచ్చింది. గాడిదను దిగ్గానే
తండ్రి అన్నాడు, నా కుమార్తె నీకేమీ కావాలని ఆమెను అడిగాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి మీ ప్రభువు మిమ్మల్ని అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె నీకేమీ కావాలి? నానా నాకు అయి కావాలి, ఈ కావాలనలా. ఆమె ఒకే ఒక మాట, అమ్మా టాలెంటెడ్ పర్సన్ అండి. ఆమె అంది, డాడీ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్. ఏమందండి? చప్పట్లు కొట్టడం సరి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నావన్నీ మీవి, మీవి నావన్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ ఆయన్ని తీసుకోవటానికి ఇష్టపడతాం, కానీ మనది మన్నాడు అనుకో ఆయన, మీరు ఇస్తారా? మాట్లాడరేమండి. అమ్మ పాట పాడేటప్పుడు, కానుక పాట పాడేటప్పుడు నువ్వు ఇస్తావా, నువ్వు ఇస్తావా, నువ్వు ఇస్తావా అని పాట ఉంది. అబ్రహాం ఇచ్చాడు, నువ్వు ఇస్తావా. విధవరాలు ఇచ్చింది, మాట్లాడరు. రాధా పాట, పాట పాత పాట అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం తీసుకోవటమే కానీ ఇవ్వటం మనకే తెలియదు. తెలుగులో ఒక సామెత ఉంది, అమ్మ మా ఇంటికి వస్తా ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే అబ్బా మందంతా అదే పని. అటు పోయిన లాభం ఎవరికి? మనకే. ఇటు వచ్చిన లాభం ఎవరికి? దేవుడికి మాత్రం ఒట్టి చేతులు, ఒట్టి చేతులండి. ఏమండి ప్రభువా ఏమీ గలను నీకు? ఆ యవనస్తురాలు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతుంది, నానా నాకేం అవసరం లేదు నాన్న, నీ దీవెన కావాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీరు కూడా ప్రభువుని ఆ విధముగా అడగగలిగితే ఈ రాత్రి దేవుడు మీకు కూడా దీవెనిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దీవెన కావాలంది. తండ్రి తెలుసుకున్నాడు మనసు. లేదు లేదు నా కుమార్తె నువ్వేదో అడగటానికే వచ్చావు, ఏం కావాలో చెప్పమన్నాడు. అప్పుడు ఆ మంది, నాన్నగారు మీరు మాకు మెరక భూములు ఇచ్చారు, మాకు పల్ల భూములు కూడా, నీటి మడుగులు కూడా కావాలి. దైవ గ్రంథంలో రాయబడింది, ఆమె అడిగింది, వాళ్ళ నాన్నగారు ఆమెకు ఇచ్చాను, అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ ఇచ్చాడంట. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఇటు చూడండి, ఇటు చూడండి, అప్ అండ్ డౌన్లు ఉంటాయి. మనకెప్పుడు కూడా ఆ దీవెనలే కావాలి. ఏం కావాలండి? ఆశీర్వాదాలే కావాలి. కష్టాలొద్దు, శ్రమలొద్దు, బాధలో పడకూడదు. అమ్మో పడితే చచ్చిపోతావయ్యా, పడకూడదు. మనకేం కావాలి? కష్టాలు కావాలి, దీవెనలే కావాలి. ఈ కూతురు దీవెన కోరుకుంది, కష్టాలు కూడా శ్రమలు కూడా కోరుకుంది. ఈ రాత్రి మీ కుటుంబాల్లో భౌతికంగా ఏమడగాలో, ఏం పొందుకోవాలో తెలిసినటువంటి అక్సాలంటి కుమార్తెలు పుట్టుదురుగాక. దేవుడు మీకు ఇచ్చునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవ గ్రంథములో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యాకోబు గారు. మనందరికీ తెలుసు. ఎవరండి అమ్మ? తెలుసా తెలీదా? ఒక రాత్రి ఇక్కడ చెప్పాడు, లాబాను గారు అల్లుడు ఇసాక్ గారి కొడుకు, ఇసాక్ గారి కొడుకు లాబాను గారి అల్లుడు. ఒకరోజు రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర, ఎక్కడా చూడాలి, ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు అనగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? అన్నను మోసం చేశాడో, అన్నని తండ్రిని మోసము చేశాడో, ఇది ఎప్పుడైతే తెలిసిందో ఏసావు కత్తి ఒకటి తయారు చేసి రోజు కత్తి నూరుతున్నాడు. ఏమని? యాకోబు గారిని ఏసేస్తానన్నాడు. ఈ మాట వాళ్ళ అమ్మింది. అయ్యో దేవుడిచ్చిన కొడుకులు వీళ్ళిద్దరు చనిపోవటానికి వీలు లేదు. ఒరే నువ్వు ఇక్కడ ఉండొద్దురా, మీ మేనమామ ఉన్నాడు పలానా దగ్గర, మీ మేనమామ దగ్గరికి వెళ్ళమని తోలేసింది. వెళ్ళిపోయాడు. అమ్మ ఇటు చూడండిరా, ఇటు చూడండిరా, ఇద్దరు భార్యలు, ఇద్దరు పనికత్తులు, మొత్తం పిల్లలు ఎంతమంది? ఎవరు చెప్తారు? యాకోబు గారికి పిల్లలు ఎంతమంది? అమ్మ తప్పు, మీరు బైబిల్ చదవట్లా, మీరు బైబిల్ చదవట్లా. ఎవరో పాప వెనక చెప్పింది. చప్పట్లు కొట్టండి, ఓకే కొట్టగట్టిగా చప్పట్లు కొట్టడం. ఆ విధమైన దైవికమైన ఆసక్తి ఉండాలండి.
ఓరకి మనం ఏంటంటే ఈరోజు ఇక్కడ తింటే డేవిడ్ గారు ఇక్కడ మర్చిపోయి అయిపోయింది భక్తి జీవితం. ఆ పాప చెప్పిందండి, 12 మంది కొడుకులు, ఒక కూతురు, దీనా అనే కూతురు ఉంది. దేవునికి స్తోత్రం. గొర్రెలు, మేకలు, అమ్మ ఇటు చూడండి రా, ఇటు పనివారు, వీరందరినీ వేసుకొని బయలుదేరుతూ ఉండగా ఎవడో ఒకడు వచ్చి చెప్పాడు, ఒరే యాకోబా, ఇంతమందితో బయలుదేరావు, అటు నుంచి మీ అన్నయ్య 300 మందిని వేసుకొని వస్తున్నాడు రా. ఎంతమంది రా అమ్మా, ఎంతమందిని రా? ఆయన వచ్చే ఉద్దేశం వేరు, ఈయన ఆలోచన వేరు. ఆయనేమో నా తమ్ముడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, నా తమ్ముడు చూడాలి, నా తమ్ముడు వాటేసుకోవాలి. అమ్మా, సహోదరి ప్రేమరదే. ఏ ప్రేమ? ఈయనేమనుకున్నాడు తెలుసా? అప్పుడే కత్తి నూరాడు వేసేస్తానని, ఇప్పుడు వేసేయటానికి వచ్చేస్తున్నాడు అని చెప్పి అమ్మా ఎదరా ఆయన దగ్గర ఉన్న గుంపుల్ని 2 గుంపులుగా చేసి భయపడిపోయి ఏమి చేయాలో తెలియక ఎబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఓ ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను మోసము చేశా. తెల్లవారుతుంది, ఏడుస్తున్నాడు, ప్రార్థన పెనుగులాట జరుగుతూ ఉంది. ఈలోపు దేవుడు అన్నాడు యాకోబుతో పెనుగులాడుతూ, ఒరే యాకోబా, తెల్లవారుతుందరా, నన్ను పోనిమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు, కానీ గుర్తు చేస్తే గుర్తవుతుంది మనకి. గుర్తు చేస్తేనే పోనిమ్మన్నాడు. యాకోబు ఒక మాట అడిగాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితే, నేను నిన్ను పోనీయాలి అంటే నీవు నన్ను ఏం చేయాలి? అదేంటండి అమ్మా, 2 భార్యలు, 2 పనికత్తెలు, 13 మంది సంతానం, గొర్రెలు, మేకలు, ఇవన్నీ ఉంటే ఆశీర్వాదం కాదా? చెప్పరేమండి. మనమైతే అబ్బా ఏం ఆశీర్వదించేశాడు, ఓ యాకోబు గారు, అసలే ఆశీర్వాదం అంటే ఇదే అని చెప్తాం. కానీ యాకోబుకి అర్థమైపోయింది, ఇదంతా నేను మోసం చేసి సంపాదించా, నా మోసపూరితముగా సంపాదించా, ఇది దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చినది కాదు, ఇది నిలబడదు. ఏమర్థమైపోయిందండి అమ్మా? ఏమర్థమైపోయిందండి? చెప్పాలి. నిలబడదు. దేవుని ఆశీర్వాదం లేకుండా మోసం చేసి, అన్యాయం చేసి ఈ రాత్రి నువ్వు సంపాదించావా, దానివల్ల నీకు ఆరోగ్యం ఉండదు, దానివల్ల నీకు నెమ్మది ఉండదు, దానివల్ల మీకు సమాధానం ఉండదు. అందుకే ఆ రాత్రి ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నాడు. నేను నిన్ను దీవించాలి అంటే దేవుడు అడిగాడు, నీ పేరేమిట్రా అన్నాడు. అయ్యా, నా పేరు యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. ఏం పేరండి? దేవుడు అన్నాడు, అమ్మా, ఆ రోజున నీ పేరిక నుండి యాకోబు అనబడదు, ఇజ్రాయేలు. చప్పట్లు కొట్టండి. వెనకోలు కొట్టట్లేదమ్మా. మీకు తెలుసా? ఒక్క మనిషికి పేరు పెట్టాడు. ఆ మనిషి సంతతి ఇప్పుడు ప్రపంచాన్ని చూపిస్తే చెప్పరేంటి అమ్మ? ఏమవుతుంది? గడగడగడగడగడగడలాడుతామేనండి. వాళ్ళకున్న తెలివి, వాళ్ళకున్న మేధశక్తి, దేవునికి స్తోత్రం, ప్రపంచంలో ఎవరికే లేదు. అమ్మా, ఆటం బాంబు కనిపెట్టింది వాళ్ళే. మొన్న కరోనా వస్తే అమ్మా, ప్రపంచం గడగడ లాడిపోతుంటే వ్యాక్సినేషన్ కనిపెట్టింది ఎవరో తెలుసా? ఏంటి అడుగుతున్నారు నా? ఇంకా ఈరోజు మనం బతికి బట్ట కట్టామంటే మనకంటే గొప్పవారు, డబ్బున్నవారండి. ఆక్సిజన్ చేసాలు తెచ్చి పక్కన పెట్టుకున్నవారు కళ్ళ ముందే ఎగిరిపోయారండి. దానికి వ్యాక్సినేషన్ కనిపెట్టింది ఎవరో తెలుసా? ఇజ్రాయేలీలు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ బ్యాంక్ ఉంది అమ్మా, న్యూయార్క్లో ప్రపంచ బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ ఎవరిదో తెలుసా? ఏంది అడుగుతున్నారు ఇట? అమ్మా ఇటు చూడండి రా, ప్రపంచ బ్యాంక్ ఎవరితో? ఈ సీసీ రోడ్లు ఎవరో తెలుసా? మీకు బిల్డింగ్లు కట్టించింది గవర్నమెంట్. ఆ డబ్బు ఎవరిదో తెలుసా? అమెరికా దేశంలో ఉన్న ధనవంతులైన ఇజ్రాయేలీలదండి. వరల్డ్ బ్యాంక్ అనేది వారిది. మీ అందరికి తెలుసో తెలీదో, మోడీ గారు మీ పిల్లల మీద, ఇదిగోరే వీళ్ళ నెత్తి మీద, ఒక్కొక్క నెత్తి మీద, మీ తల మీద కూడా 6-7 లక్షల అప్పు ఉందంట భారతదేశం. ఒక్కొక్కళ్ళ నెత్తి మీద, పుట్టబోయే పిల్లలకు కూడా. ఎవరికి అంటే
వరల్డ్ బ్యాంకుకి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎవరిది? అమ్మ చెప్పరేమండి. మోడీ గారు ఎవరి మాట వినాలో తెలుసా? వాళ్ళ మాట వినాలి. ఏదైనా చేయాలి అంటే వాళ్ళు సెలవా తీసుకోవాలి. కారణం ఎందుకు చెప్పానో తెలుసా? దేర్ ఆర్ బ్లెస్డ్ పీపుల్. చెప్పండి కొడదాం ఒకసారి గట్టిగా. వారు ఆశీర్వదించబడిన వారు. దేవుని బిడ్డలారా, అక్స అడిగింది, పొందుకుంది. యాకోబు అడిగాడు, పొందుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా. ఎవరండి? హిజ్కియా. మనందరికి తెలుసు. ఏమడిగాడు ఆయన? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడా ఇయ్యలేదా? ఇచ్చాడా ఇయ్యలేదా? డాక్టర్లు నీతో కూడా నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతకవు, నీ టిక్కెట్ చించేస్తున్నా ఏంటంట అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హిజ్కియా దైవజనుడు యెషయా వచ్చాడు, అయ్యా నీ పని అయిపోయిందంట, నీ ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. వెంటనే గోడ తట్టు తిరిగి, ప్రభువా నీ దాసుని ఎలా యథార్థముగా నీతిగా బ్రతికాను, జీవించాను నీకు తెలుసు కదయ్యా. అమ్మా అదే ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ఉందే, దాని రాజుగారే సన్హెరీబు అనేవాడు వచ్చి నువ్వెంత నీ దేవుడు ఎంత అన్నాడు. ఏమన్నాడండి? చెప్పాలి. హిజ్కియాతో అన్నాడు, నువ్వెవరు నమ్ముకున్నావో తెలుసా? నీ దేవుడు నీకేమి సహాయము చేయడన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన వెళ్ళి దేవుని మందిరంలో పడి ప్రార్థన చేస్తే దేవుడు ఒక్క దూతను పంపించాడు. ఎంతమంది అనండి? చెప్పరేమండి? ఒక్క దూతను పంపిస్తే ఒక్క దూత కెపాసిటీ 1,80,000 మందిని ఆ రాత్రి ఏం చేసిందండి? తలకాయలు నరుక్కుంటా వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. ఇంత ఘనకార్యాలు చేసిన ఈయన దేవుడు ఇల్లు చక్క పెట్టుకోమంటే ఆ గోడ తట్టు తిరిగి, ప్రభువా దయచేసి నాకు ఆయుష్ని ఇమ్మని అడిగాడు. ఏమడిగాడండి? దేవుడిచ్చాడా లేదా? దేవుడిచ్చాడా లేదా? కీర్తన గ్రంథంలో ఉంటుంది, అతడు ఆయుష్ని నన్ను అడగ్గా నేను అది అతనికి ఇచ్చి తిని. దేవునికి స్తోత్ర. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పొడిగించాడంట. ఈ రాత్రి భౌతిక సంబంధమైన ఆరోగ్యం హిజ్కియాకే కాదు, ఈ రాత్రి దేవుడు మీకు కూడా ఇస్తాడు. మీకు కావాలా? మీకు కావాలా? ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడ్డు, నా నామమున మీరు ఏది అడిగినా ఇస్తా. మీకేది ఇస్తామో అది అడగండి, నేను మీకు ఇస్తానని చెప్పిన దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాడు. ఆయన మరవలే అబద్ధం ఆడటానికి ఆయన నరుడు. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దైవ గ్రంథములో ఈ ముగ్గురు వ్యక్తులు ఏమడిగారు? భౌతికమైన విషయాలు అడిగారు. పొందుకున్నారా లేదా? పొందుకున్నారు. దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి మీకు కూడా ఇస్తాడు. రెండవది, క్రొత్త నిబంధనలో ముగ్గురు వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయాలు అడిగారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారు మీలో ఎంతమంది ఒకవేళ యేసయ్య వస్తే యేసయ్య రాజ్యానికి వెళ్ళిపోతాం అన్నవారు, గ్యారెంటీ ఉన్నవారు ఒకసారి 2 చేతులు ఎత్తి గట్టిగా ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? నా నైట్ ఇటు నిరీక్షణ. పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం చేరాలనే తాపత్రయం. యేసు దైవమా కనికరించవా, దారి చూపవా. యేసు దైవమా కనికరించవా, దారి చూపవా. పరలోకమే అంతఃపురం చేరాలనే తాపా. 5 రోజులు మీటింగ్ పెట్టించాడు అయ్యగారు. దాని వెనుకున్న ఉద్దేశం ఏమిటి? తాపత్రయం ఏమిటి అంటే మనందరము పరలోక రాజ్యానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
బైబిల్ గ్రంథములో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. భూలోకములో ఉండగానే పరలోకం వెళతామనేది అది అసలుక అడగవలసిన పని లేదు. కానీ వారు దేనికి నిచ్చినేశారో తెలుసా? అమ్మా వాళ్ళు దేనికి గేలం వేశారో తెలుసా? యేసు ప్రభు ఇచ్చే ఆ సింహాసనం ఉందే, ఆ సింహాసనాన్ని టార్గెట్ చేసేసారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారే జబదయ కుమారులు. ఎవరండి? యాకోబు, యోహాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరం ఇక్కడ కూర్చుని పరలోకి వెళ్ళిపోయా, యేసయ్య రాజుగా సింహాసనం మీద ఉన్నాడు, నేను ఇటున్నా, మా ఆవిడ ఇటుంది. ఏమా ఇక్కడ పగటకల్లాలకుంటున్నారు మీరు. వీళ్ళు యేసయ్యతో 3.5 సంవత్సరాలు తిరిగారు, తిన్నారు, అద్భుతాలు చూశారు. ఆయన రాజ్యము తప్పనిసరిగా వస్తుంది. దేవునికి స్తోత్ర. ఒక రోజున వాళ్ళ అమ్మగారిని వెంట పెట్టుకుని వాళ్ళ మమ్మీ రికమెండేషన్తో యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఏమడిగారు చెప్పండి అమ్మా? ఏమడిగారా? మీ అమ్మాయిలు ఎప్పుడన్నా అడిగారా? మీ కూతురులు ఎప్పుడన్నా అడిగారా? అమ్మామా అయ్యగారి దగ్గరికి వెళ్దాం రావే, అయ్యగారి దగ్గరికి వెళ్దాం రావే, నాకు ఇక్కడ ఉద్యోగం వద్దు కానీ ఇక్కడ ఇదే వద్దు కానీ అది కావాలమ్మా, అయ్యగారిని అడుగుతారా అమ్మా అని ఎప్పుడైనా మీ పిల్లలు అడిగారా? ఏమండి, యాకోబు, యోహాను వాళ్ళ తల్లిని వెంట పెట్టుకుని యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అడిగారు. ఆయన దగ్గరికి రాగానే అయ్యా మీకేం కావాలని అడిగాడు. అడిగితే వారు అన్నారు, యేసయ్య నీవు నీ రాజ్యంతో వస్తావయ్యా, వచ్చినప్పుడు మా ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు కుడివైపున కూర్చోవాలి, ఒకడు ఎడమవైపున. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భలే మంచి చక్కని పాటలు ఉన్నాయి. భక్తులు ఏం పాడారు? రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా. నిరీక్షణ. ఒక్క నిమిషం పాటలే. ఆయన వచ్చి నిలబడ్డాడు, అర్ధగంట కూడా అవ్వాలా. ఈసారి పిలిచేటప్పుడు నాకు 1-2 గంటలు ఇస్తే పిలవండి. హల్లెలూయా. ఇంకా వస్తున్నారమ్మా, అప్పుడే భోజనం పెడితే మమ్మల్ని ఇంకా వస్తానే ఉన్నారు. దేవునికి స్తోత్ర. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా, ఆ రాజ్యమునందు రాణిగా. ఎవరు? నువ్వే. అయ్యగారు నేను రాణి అవుతానా? జుట్టు ఏమెట్టుందయ్యా చెప్పరే ఉండే, పుళ్ళు ఎత్తుకొని అయ్యా, మరి రాణిగా ఉండాలంటే ఆ అర్హత వేరయ్యా అనుకుంటాం. పిచ్చిదానే. ఆయన వస్తున్నాడు, ఆయన రాజుగా వస్తున్నాడు, నువ్వు రాణిగా ఆయన కుడి ప్రక్కన కూర్చోబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఏం అడిగారండి? జబదయి కుమారులు పరలోకానికే నిచ్చినేసేసారు. అయ్యా మా అన్నదమ్ముల్లో ఒకరు నీ రాజ్యం వచ్చినప్పుడు కుడివైపున ఒకడు ఉండాలి, ఎడవైపున ఒకడు ఉండాలి అంటే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నేను తాగే మరణ పాత్రలోనిది మీరు తాగుతారన్నాడు. ఎస్, మేము తాగుతామన్నారు వాళ్ళు. ఈ రాత్రి యేసయ్య కొరకు ఇక్కడ చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి పైకెత్తండి. అమ్మో, ఎవరైనా వచ్చారనుకో, డేవిడయ్యా నిన్ను దిమ్మ కట్టేసి నన్ను దాన్ని కట్టేసి వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే పారిపోవటమే నా లేదా? దేవునికి స్తోత్ర. ఎవరికి భయపడిన అవసరంలా. అమ్మా, మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప క్రైస్తవ ఉద్యోగం బయలుదేరింది. ఎవరు దేవుని పిల్లలను ముట్టుకోవటానికి వీళ్ళేదో విజయవాడ రాజధానిలో పాస్టర్లు బయలుదేరారు. నిన్న మహాధరణ జరిగింది. రేపు ఈ నెల 15 ఎప్పుడు జింకానా గ్రౌండ్ పెద్ద మీటింగ్ పెట్టబోతున్నారండి. భయపడబాకండి. మనకి రాజ్యాంగం ఉంది. ఏముందండి? రెండవది మనకి ఇదిగో జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఈ దైవ గ్రంథం ఉంది. మళ్ళీ ముట్టితే అమ్మా తెలుసా మీకు? మళ్ళీ ముట్టితే ఆయన కనుగుడ్డును ముట్టినట్లే. ఆయన ముట్టి ఇప్పటికి ప్రపంచంలో బ్రతికిన వాడు ఎవడు కూడా నిరో చక్రవర్తులు అంటూ వాళ్ళు పతనమైపోయారు. దేవునికి స్తోత్రం. హిట్లర్ లాంటి వారు పతనమైపోయారు. ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి. వాళ్ళు అడిగారు, అయ్యా నీ రాజ్యంలో కుడివైపున ఒకళ్ళు ఎడవైపున కావాలంటే ఆయన అన్నాడు, నా పాత్రలోని మీరు తాగుతారా? ఎస్, తాగుతామన్నారు వాళ్ళు. అమ్మా మీకు తెలుసా తాగారా లేదా? తాగారండి వాళ్ళు. అయినా ప్రభు అన్నాడు, అది నా స్వాధీనంలో లేదు, అది తండ్రి
స్వాధీనము చిత్తములో ఉన్నది ఆయన ఇస్తాడన్నాడు. మేము తాగుతామన్నారు. మీకు తెలుసో తెలీదో, ఆదిమ సంఘములో మొట్టమొదట హతసాక్షి యాకోబు గారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఆయన? మీరు చెప్పండి. మీ ఊహాగానంలో చెప్పండి. దేవుని దగ్గర ఉంటాడు ఆయన. దేవుని కుడిపార్శ్వమున ఉంటాడు. మా యేసు ప్రభు కొరకు చిరఛాదన చేయబడ్డాడు. చిరఛాదన, నువ్వు ఎప్పుడన్నా చిన్న కష్టం భరించావా? అమ్మా, నిందలు పడ్డావా? ఇతరుల మీద ఎత్తావు, అయ్యగారి మీద ఎత్తావు. నువ్వు యేసు ప్రభు కొరకు ఏం పడ్డావు? దేవుడు నీకెందుకు సింహాసనాన్ని ఇవ్వాలి? కారణం ఏమిటి? ఇదిగో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అమ్మా, ఇటు చూడండి, యోహాను గారు. ఆయన కూడా మనం వెళ్ళి చూస్తే ఎడం ప్రక్కన ఉంటాడు. డొమిషియన్ అనే రోమా చక్రవర్తి. ఆయన ఏం చేశాడో తెలుసా? నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టు, లేకపోతే నిన్ను సలసల కాగే నూనెలో ముంచి లేపుతామన్నారు. ప్రభుని విడిచిపెట్టల ఆయన. డొమిషియన్ చక్రవర్తి పెద్ద బాణ ఒకటి తెప్పించాడు. నూనె కాగుతూ ఉండగా క్రయంతో ముంచి లేపాడు. మన కోడి అయితే ఏమైపోద్ది? ఫ్రై, జాయింట్, దేనికి దానికి జాయింట్ వచ్చేస్తుంది. కానీ మీకు ఒక విషయం తెలుసా? యోహాను గారు తల వెంట్రుకలు కూడా ఎక్కడ ఇంత హాని జరగల. అమ్మో, ఇటు చవడ్రా అని చెప్పి పద్మాసు దీపంలో పడవేస్తే అక్కడ దైవ దర్శనము. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. 12 సింహాసనాలు ఆయన దగ్గర ఉన్నవే. దేవునికి స్తోత్రం. ఆయన రాజుని కళ్ళారా చూసి ఒకే మాట చెప్పాడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఏమన్నాడండి? హీస్ కమింగ్ సూన్. ఈరోజు ప్రపంచం అంతా ఒకే నినాదం వినపడుతుంది, ఇదిగో మీ రాజు వచ్చుచున్నాడు. ఎవరండి? అవర్ కింగ్ ఈజ్ కమింగ్. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, ఇదే నినాదం వినపడుతుంది, ఇదిగో మీ రాజు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆర్ యు రెడీ? సిద్ధపడ్డారా? ఇదిగో దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవడంటే, అమ్మాయి చూడండి, ఎవరంటే ఆయన దొంగ. ఎవరండి? కుడి ప్రక్కన విరాలాడుతున్న దొంగ. యేసు ప్రభుని చూసి అడిగాడు. ఆయన సిలువలో ముళ్ళ కిరీటము ధరించి, ఆయన ముఖమంతా రక్తమయం, ఆయన దేహము రక్తమయము కారుతూ ఉంటే ఆయనలో రారాజుని చూశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆయనను చూసి ఒక మాట అడిగాడు. యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము అమ్మా దొంగకిచ్చాడా లేదా? దొంగకిచ్చాడా లేదా? ఏమన్నాడు ఆయన? నేడే నేడే నీవు నాతో కూడా. మనలో చాలామంది ఇక్కడ అమ్మా ఆదివారం గుడికి వెళ్తారు, కానుకలు ఇస్తారు. అమ్మా ఇటు చూడరా, సంఘంలో కార్యక్రమాలు అయితే పాలు పంపులు పొందుతారు. మారు మనసు పొందరు, బాప్తీసం తీసుకోరు. అయ్యగారు అప్పుడే బాప్తీసం తీసుకోమంటావంటి? ఆ దొంగ చూడు ఎక్కడుండి అడిగాడంట? సిలువలో ఉండి అడిగితే వచ్చేస్తావన్నాడుగా, మరి నాకు ఇవ్వడా? అమ్మా, ఆయనకి అవకాశము, మారు మనసు అవకాశం అతనికి లేదు కాబట్టి దేవుడు సిలువలో అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి నీకు అవకాశం ఉంది. దైవజనులు ఉన్నారు. నువ్వు పశ్చాత్తాపడితే, నీ పాపాలు ఒప్పుకుంటే నీకు బాప్తీసం ఇచ్చి దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచే దైవజనులు ఉన్నారు. నీకు కావాలా? నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? అయితే ఈరోజే నీ జీవితంలో మార్పు రావాలి. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన ఉన్నాడు, అడిగి పొందుకున్నాడు. ఆయన ఎవరో తెలుసా? జైలర్ గారు. ఎవర్రా చెప్పాలి? అందరూ చెప్పాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయములో ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు చదవద్దు, అయిపోయింది, ముగించేస్తాను. ఇటు చూడండి. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఎవరాళ్ళు? పౌలు, శీలలు. దేన్ని వెళ్ళగొట్టారండి? అంటే లోకానికి మంచి చేయటం కూడా కీడే, వ్యతిరేకమే. వాళ్ళు ఏం చేశారంటే, వారి వ్యాపారం పోతుందని, ఏం పోతుందంట? వారి జీవనం పోతుందని ఆ దైవజనులను కొట్టి బండాలు బిగించి చెరసాలలో వేశారు. ఏం చేశారు వారు ఆ రాత్రి? మీ అందరికీ తెలుసు. ప్రార్థన చేశారు, పాటలు పాడారు. దేవునికి స్తోత్రం. చెరసాల పునాదులు బ్రతలైపోయాయి. ఎవడన్నా దొంగ ఒకడు ఉంటాడు అక్కడ. అమ్మా ఒక దొంగ ఎవడన్నా దొరుకుతాడా? మాట్లాడరేవండి.
మీకు తెలుసో తెలీదో, ఆ చెరసాల్లో పౌలు శీల వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మారు మనసు పొందిన దొంగలాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఏ దొంగలండి? మారు మనసు పొందిన దొంగలు. మీకు తెలుసో తెలీదో, మన తాడేపల్లిలో ఉన్నారు. ఇప్పుడు చెప్తే నన్ను విజయవాడ కూడా వెళ్ళనీరు. మీకు తెలుసా? మీకు తెలుసా? చీర ఉందా? చీరలు ఉన్నాయా? కింద లంగాకి సంచులు ఉంటాయి వాళ్ళకి. గజ దొంగలండి, గజ దొంగలండి. ఒక ఆమె అంది, అయ్యగారు నాకు పాస్పోర్ట్ రాదయ్యా, మాకు విజయవాడ కమిషనరేట్లో కేసు ఉందయ్యా. ఏమండి అంట నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. యేసన్న గారంట ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్తానన్నాడంట. ఆయన విశ్వాసులందరూ వాళ్ళే యేసన్న గారికి. నేను చూశానండి, ఆయన ప్రార్థన చేస్తే 1,50,000 రూపాయలు కానుక పెట్టేవాళ్ళు. 1,00,000 గజ దొంగలు. ఆ తల్లి అంది, పాస్టర్ గారు నాకు పాస్పోర్ట్ రాదంది. నేను చెప్పి, అమ్మా ప్రార్థన చేద్దాం, నేను ప్రార్థన చేస్తా, పాస్పోర్ట్కి అప్లై చేద్దామన్నా. అప్లై చేయించానండి. మీరు నమ్మరు, 2 వ్యక్తులకు పాస్పోర్ట్ వచ్చింది. వాళ్ళిద్దరిని నేను యెరూషలేం తీసుకెళ్ళా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె 1 సంవత్సరం పాటు నా ఇల్లుకి అద్దె ఆమె కట్టింది. అయ్యా, ఏ దైవజనుడు చేయలేదయ్యా, నువ్వు చేసేవయ్యా. మా బ్రతుకులు ఇట్లాంటి పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు మారిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ ఎవరో తెలుసా? మారిన గజ దొంగలు. ఇప్పుడు ఎవరు దొంగతనాలు చేయట్లా, మారిపోయారు. ప్రభుని రక్షకునిగా అంగీకరించాడు. దేవుడు వారి కుటుంబాలని అంతెత్తులో పెట్టాడు. మీ పిల్లలను కూడా పెడతారండి. ఆ జైల్లో, పిలిపి జైల్లో ఉన్న ఆ దొంగలందరూ మారు మనసు పొందారు. ఆ జైలర్ గారు ఈ వార్త విని ఆత్మహత్య చేసుకోబోయాడు, సూసైడ్ చేసుకోబోయాడు. పౌలు శీలలు అన్నారు, అయ్యా మేము ఎక్కడికి పారిపోలా, అందరూ ఇక్కడే ఉన్నామన్నాడు. ఆ జరిగిన సంఘటన చూసిన జైలర్ గారు ఒక ప్రశ్న అడిగాడు, అయ్యలారా నేను రక్షణ పొందాలి. ఎప్పుడన్నా అడిగారు మీరు అయ్యగారిని? దైవజనుడు ఎప్పుడన్నా అడిగారా? ఐ వాంట్ సాల్వేషన్, ఐ నీడ్ సాల్వేషన్, నేను రక్షణ పొందాలి అని ఎప్పుడన్నా అడిగారా? దైవజనుడు చెప్పాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు ఒప్పుకోనండి, బాప్తీసం తీసుకోనండి, అప్పుడు రక్షణ పొందుతారు అని చెప్పాడు. ఆ రోజు రాత్రి, అమ్మా విశేషం ఏంటో తెలుసా? మనలో చాలామంది అయ్యగారు 1 సంవత్సరం గుడికి వచ్చిన తర్వాత ఉపవాసం, 1 నెల రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అప్పుడు బాప్తీసం తీసుకుంటా. నేను నిలబడలేనయ్యా, పడిపోతానయ్యా. అమ్మా వాక్యం సెలవిస్తుంది, ఒకడు నిలబడుటయో ఒకడు పడిపోవుటయో అది దేవుని వశంలో ఉంది, నీ వశంలో లేదు. జైలర్ గారు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నాడండి? అర్ధరాత్రియే. ఆయన భార్య, వారి పిల్లలు ఆ రాత్రి బాప్తీసం తీసుకున్నారు. ఒకవేళ ఈరోజు రాత్రి మీకు చివరి రాత్రి ఏమో, మీరు ప్రభువుని అడిగితే, అయ్యా నా కుటుంబానికి, నా భర్తకి, నా పిల్లలకి రక్షణ కావాలని అడిగితే, దిస్ ఈస్ ద టైం ఫర్ యూ. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈరోజు ప్రభువుని అడుగు, ఆయన ఉచితంగా ఇస్తాడు, పొందుకుందాం. దయచేసి అందరూ కూడా 1 నిమిషం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దేవుని వాగ్దానాన్ని మీరు ఎత్తిపట్టారు. మత్తయి శుభవార్త 7:7. ఓ యోహాను పత్రిక, యోహాను శుభవార్త 14:14, యోహాను 15:7. ఆయన అంటున్నాడు, నా నామమున మీరేమడిగినా నేను ఇస్తా, మీకేది ఇష్టమో అడగండి నేను ఇస్తానన్నాడు. దైవ గ్రంథములో భౌతికమైన విషయాలు అడిగి పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, మనం కడవరి దినాల్లో ఉన్నాం. We need a spiritual things, ఆత్మ సంబంధమైన అవసరతలు మనకున్నవి. ఈరోజు రాత్రి నువ్వు అడగలవా? జబదయి కుమారులు పరలోకానికే నిచ్చెన వేసేశారు. అయ్యా ఈ లోకములో మాకేదొద్దు, కానీ నీ రాజ్యములో ఒకరు కుడివైపున ఉండాలయ్యా. నాకు పిల్లలు, వాళ్ళ తల్లి అడిగింది, నా కొడుకు, పెద్ద కొడుకు కుడివైపున ఉండాలి, చిన్న కొడుకు ఎడవైపున ఉండాలి. అమ్మా ఎప్పుడైనా నీ పిల్లల విషయంలో అటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? అడిగావా? భౌతికమైన విషయాలు అడుగుతున్నావా? అయ్యా నా కొడుకు డాక్టర్ అవ్వాలయ్యా, నా కొడుకు లాయర్ అవ్వాలయ్యా, నా కూతురు డాక్టర్ అవ్వాలయ్యా, ఇవి అడుగుతున్నావేమో. దేవుని బిడ్డలారా, దైవ గ్రంథం సెలవిస్తుంది, మొదట మీరు ఆయన నీతిని,
ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు ఏమి కావాలో అవన్నీ కూడా ప్రభువు మీకు దయచేస్తాడు. ఈరోజు రాత్రి ఆయన నీతిని వెతుకుదాం. మొట్టమొదట ఆయన రాజ్యాన్ని కోరుకుందాం. ప్రభు ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు డేవిడ్ గారి కొరకు వందనాలు. ఒలివ ప్రార్థనా మందిరపు సహవాసం కొరకు వందనాలు అయ్యా. ఈ సంవత్సరం 2026లో 5 రోజులు జరిగిన సభలో అద్భుతకరంగా, జయకరంగా జరిగించారు. చక్కని వాతావరణం ఇచ్చారు. ఎంతో మంది దైవజనులు వచ్చారు. అమూల్యమైన వర్తమానం అందించారు. పరిశుద్ధాత్మ దేవుడు విత్తబడిన వాక్యము విన్న హృదయాల్లో నీరు కట్టునుగాక, ఫలించునుగాక. అనేక మంది ప్రార్థనలకు జవాబు పొందుదురుగాక. బలహీనులు స్వస్థపరచబడుదురుగాక. రక్షణ లేని వారు ఇప్పుడే జైలర్ గారు ఏ విధముగా ఆ రాత్రియే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు, ఇక్కడ అనేక మంది ఈ రాత్రియే రక్షణ విషయంలో సిద్ధపడి బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడుదురుగాక. మీ దాసులు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడిక ద్వారా సంఘానికి, కుటుంబాలకి, బిడ్డలకి మేలు, ఆశీర్వాదం దయచేసి మహిమ, ఘనత, ప్రభావం పొందమని మీ చిత్తమైతే మరలా కలుసుకునే కృప, పరిశుద్ధులతో పాలు పంపులు పొందే కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెబుదాం ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. ఈ చక్కని అవకాశం ఇచ్చిన డేవిడ్ గారికి ఈసారి గంటిస్తేనే దేవుని సేవకులు గంట చెప్పాడు, ఇవ్వటం కాదు కానీ గంట చెప్పాడు, అంతే కదండి. మరి తక్కువ సమయము తీసుకున్న సేవకులు ఎక్కువ పిలువబడిన గాక. చెప్పండి అమ్మా. ఎక్కువ సమయం తీసుకున్న వారు సేవకులు చెప్పండి మర్చిపోతారు కదండి. ఈ రాత్రి ఎంతమంది సంతోషంగా ఉన్నారో చెప్పండి. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా. నిజంగా 8:30కి 9 గంటలకు ముగిద్దాం అనుకున్నాం మేము, లేదంటే 9:15. సరే, ఏదైనా సరే చక్కటి సందేశం. దేవుని సేవకులు డానియల్ గారి పరిస్థితికి, వారి కుటుంబానికి మన ఒలీవల ప్రార్థనా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి ఒలీవల ప్రార్థన సంఘ యువత వారు, యవనస్తులు సిద్ధముగా ఉండాలి. ఒక మాట చెప్తున్నా వినండి ప్రియులారా. దయచేసి అందరూ చక్కగా ఈ ప్రేమ విందులో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ, ఎందుకంటే ఎవరు వెళ్ళొద్దు. మరి మీకోసం చైర్స్, ఈ సంవత్సరం టేబుల్స్ కూడా తెప్పించాం. ఎందుకంటే మరి చక్కగా కూర్చొని చక్కగా భుజించి మన సంఘాన్ని, సేవకులను మరి దీవించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ప్రార్థన సిద్ధపడండి యవనస్తులు, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ ప్రేమ గొప్పది దేవా, నీ ఆదరణ గొప్పది ప్రభువా. అయా, ఊహించని రీతిగా అడుగుడి మీకు ఇయ్యబడును, ఎదిగిన వారికి దొరుకుతారని వాగ్దానం చేస్తూ ఈ రాత్రి మాకు దొరికిన తండ్రి, అడగక మునిపే మీరు ఆశీర్వాదాలు ఇచ్చారు. ఊహించని రీతిగా ఉన్నతమైన స్థితిలో ప్రభువా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు తండ్రి. కొందనాలు
అయ్యా నీ సన్నిధిలో చేరిన ప్రతి కుటుంబాన్ని ఈ రాత్రినైనా మీరు ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశాం. ఆ వాగ్దానమే మా జీవితములలో, మా ప్రాంతాలలో, మా సంఘాల్లో చేరి ఉన్న కృతజ్ఞత కూడికల ప్రభువా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ ప్రేమ సిలువలో అయా 3 మురకుల మధ్య మీరేమి చేయుచున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆనాడు మీరు క్షమించారు. ఈనాడు మేము ఆశీర్వదించబడ్డాము నాయన. ఈ పరిశుద్ధ గ్రంథమును ఎత్తుకొని నీ భుజముల మీద రాజ్యభారమున్నది. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, సమాధానం ఇవ్వటానికి, మా బ్రతుకులను మార్చటానికి నీ సన్నిధిలో ప్రయాసపడి భారము కలిగి ఆత్మల భారముతో ముందుకు సాగిపోవటానికి 5 దినాలు తండ్రి సభలను మీరు ఆశీర్వదించారు. 6వ దినములో 5వ తారీఖు మరారెడ్డి నగరు, అంజిరెడ్డి నగర్లో జరుగుతున్న సభలను బట్టి, కృతజ్ఞత కూడికలను బట్టి ప్రభువా అయా మీరు ఆశీర్వదిస్తున్నారు. ఈ రాత్రి చక్కటి సందేశాన్ని అందించిన అయ్యా మా సేవకులు నాయన, మా స్నేహితుడు ప్రభువా డానియల్ పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిసరను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ముందున్న సమయాన్ని చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి నాయన సంఘమంతయు తండ్రి ఈ సంవత్సరం కూడా సభలు పెట్టాలని ఒక అద్భుతమైన వాగ్దానాలతో ముందుకు వచ్చారు ప్రభువా. మా సంఘాలని, మా సహవాసాలను, మా స్థానిక సంఘ విశ్వాసుల కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. ఎంతమంది ప్రార్థించారు, ఎంతమంది నాయన పరిసరలో పాల్గొన్నారు, ఎంతమంది గుప్పిలిప్పారో ప్రభువా, వారిని కూడా రెట్టింపు దీవెనల ఆశీర్వాదాలు కలుగొచ్చేయండి. ఈ రాత్రి మాది కాదేమో తండ్రి అయ్యా, రేపేమి సంభవిస్తుందో మాకు తెలియదు కాబట్టి మెలుగుండి ప్రార్థించమన్నావయ్యా. అట్టి మెలుగు తనము తండ్రి అయ్యా మాకును, మా సంఘాలకు దయచేయి, మా కుటుంబాలకు దయచేయి నాయన. చేరిన విశ్వాసులకు దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ సన్నిధిని, సమాధానం దీవెనలు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకి, మన కుటుంబాలకు, మన సంఘానికి, సేవకులకు, సకల పరిశుద్ధులకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను.